హలో ఫ్రెండ్స్, ఇదిగోండి ఈరోజు తోటకూర రెడీ అయింది, కోస్తున్నాను. వర్షానికి బెండ మొక్కలు చాలా బాగా వచ్చినాయి. పైన టిప్స్ కొంచెం తీసేసాను, చిగురు. ఇక్కడ పాలకూర వచ్చింది, కోస్తున్నాను. పెద్ద పెద్ద లీవ్స్ వచ్చినాయి, అవి ఇంకా చిన్నగా ఉన్నాయి, నెక్స్ట్ టైంకి వస్తాను. పాలకూర చాలా ఎక్కువ వచ్చేది, ఎండ టైంలో 2-3 మొక్కలు బాగా చచ్చిపోయినాయి. వాటర్ పోసినా వేటికి చనిపోయినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. ఎందుకండి తోటకూర వస్తున్నాను ఇక్కడ. ఇందులో కూడా వచ్చింది. ఇదిగోండి, ఇవి కీరా సీడ్స్ స్టార్ట్ అయినాయి, వచ్చినాయి. ఆ సీడ్స్ ఆన్లైన్లో తీసుకున్నాను. ఎందుకండి ఇక్కడ తోటకూర వచ్చింది, ఇందులో కూడా తీస్తున్నాను. ఇందులో దొండ మొక్క చాలా బాగా వెళ్తుంది. లాస్ట్ ఇయర్ కాయలు స్టార్ట్ అయినాయి, కానీ కాయలు రానివ్వలేదు, కటింగ్ వేసేసాను. కింద దుంప కొంచెం లావుగా దొడ్డుగా అయింది, ఇంక ఇప్పుడు వెళ్ళనిస్తున్నాను. వర్షాలు పడుతున్నాయి కదా, చాలా బాగా వస్తుంది. ఎందుకండి ఇక్కడ తోటకూర రెడీ అయింది, కోస్తున్నాను. ఈ బీర మొక్కలు ఇలా తోటకూరని సపోర్ట్ చేసుకుని కొన్ని ఇట్లా వచ్చేసినాయి, అందుకే కొన్ని మొక్కలు వదిలేశాను, కొయ్యలేదు. అవి కొంచెం ఎదిగినాక కోస్తాను. ఇటువైపు ఇంకా కొంచెం ఉంది. ఎందుకండి కింద 2 లీవ్స్ నుంచి తుంపేశాను. ఈ చిన్న డబ్బాలో కూడా వచ్చింది తోటకూర, ఇక్కడ కూడా వస్తున్నాను. ఇందులో వంగ మొక్కలు రెడీ అయినాయి, ఇంకా ఈవినింగ్ టైంలో తీసి పెడతాను. మొక్కలు ఈవినింగ్ టైంలో తీస్తేనే బాగా వస్తాయి, ఆ టైంలో పెట్టేస్తాను. ఇంకా తోటకూర తీసేస్తున్నాను. వీటి సపోర్ట్తో అవి కొంచెం ఎదిగినాయి. నారు పోసాను, వంగనారు. ఎందుకండి ఇది కూడా తీసేస్తున్నాను, కొంచెం ఎదిగింది. చిన్న కూల్ డ్రింక్ బాటిల్లో తోటకూర ఎంత బాగా వచ్చిందో, అది కూడా ఇప్పుడు కోసేస్తాను. చూడండి ఎంత లేతగా ఉందో. ఇదిగోండి, ఇది చిన్న కూల్ డ్రింక్ బాటిల్, 1/2 లీటర్ బాటిల్. సైడ్కేమో టేబుల్ రోజెస్ పెట్టాను, ఇక్కడేమో తోటకూర సీడ్ వేసాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది కూడా తీసేస్తున్నాను, కోస్తున్నాను. 2 లీవ్స్ నుంచి ఇక్కడ కట్ చేసేసాను, మళ్ళీ వస్తుంది. ఇది సైడ్కి పెట్టేశాను. బెండ సీడ్స్ ఇంకా రెడీ అవ్వలేదు, బాగా రెడీ అయ్యే వరకు ఉంచుతాను. తాజాగా ఉంది, చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. చుక్కకూర మొక్క అట్లా వదిలేసాను, ఇంకా కొయ్యలేదు అసలు దాన్ని, చాలా బాగా వెళ్తుంది. నెక్స్ట్గా వస్తాను చుక్కకూర. ఎందుకండి పాలకూర సీడ్స్ రెడీ అవుతున్నాయి, ఉంచాను, ఇంకా రెడీ అవ్వలేదు. చాలా బాగా వస్తున్నాయి సీడ్స్, ఇవి మళ్ళీ వేస్తా వచ్చేస్తాయి. ఎందుకండి ఇది కూడా కూల్ డ్రింక్ బాటిలేను, దీనిలో మిర్చి స్టార్ట్ అవుతుంది. పాలకూర చాలా బాగా వచ్చింది. రాధా మనోహరం ఫ్లవర్స్ ఇవ్వండి, చాలా బాగున్నాయి. ఎందుకండి ఇక్కడ కూడా వచ్చింది తోటకూర, తీస్తున్నాను. ఇలా అన్నిట్లో సీడ్ వేస్తేనే చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగా వస్తాయి కూడా సపరేట్గా కన్నా. మొక్కలు కూడా బాగా ఎదుగుతాయి. ఏదో ఒక మొక్క సైడ్కి ఉంచేస్తే ఇంకా సీడ్ కూడా వస్తాయి, మళ్ళీ ఆ సీడ్ వేసేసుకోవచ్చు. నేను అలాగే చేస్తూ ఉంటాను. ఇంకొంచెం ఇందులోకి వస్తున్నాను, ఈ బకెట్లో. ముదిరిపోతే బాగుండదు కదా, అందుకని లేతగా ఉన్నప్పుడే కట్ చేసేస్తున్నాను. ఇంక ఇటువైపు కొంచెం తీస్తాను. ఎందుకండి ఇది కూడా తీసేస్తున్నాను. కింద వంగ మొక్క చాలా బాగా కాసింది, చాలా వీడియోస్ చేశాను, చాలా కాయలు ఇచ్చింది. కానీ సమ్మర్లో చచ్చిపోయింది ఆ మొక్క. ఇంత బాగా కాసిందో అసలు, చాలా బాగా వచ్చినాయి. మళ్ళీ పెడతాను. నారు పోసాను.
ఇదిగోండి చాలా లేతగా ఉంది. ఇందులోనే పోసాను, వంగనారు వచ్చింది. ఇంకా కొంచెం తీస్తున్నాను తోటకూర. పెద్ద ప్లేట్ తీసుకొచ్చాను, చాలా ఎక్కువ వచ్చింది ఈరోజు. ఇక్కడ పాలకూర తీస్తున్నాను. చిన్న డబ్బాలో కూడా పాలకూర చాలాసార్లు కోసా, చాలా బాగా వస్తుంది. ఇదిగోండి, ఇది ఉండటం వల్ల మట్టి కిలకటానికి చాలా బాగా ఈజీగా ఉంది. ఇక్కడ దొండ మొక్క చాలా బాగా వస్తుంది. ఇదిగోండి, ఇటు సైడ్కి కూడా స్టార్ట్ అయినాయి. ఇక్కడ కూడా వంగనారు పోసాను. ఇక్కడ తోటకూర రెడీ అయింది. ఇలా కట్ చేస్తేనే చాలా బాగా వస్తుంది. టమాటా మొక్కలు వస్తున్నాయి. సమ్మర్లో ఆ వేడికి రాలేదు వేసినా కానీ, ఇప్పుడు చాలా బాగా వస్తున్నాయి. ఇదిగోండి, ఇటు కూడా వచ్చింది. ఇదంతా కిచెన్ వేస్టేను, కొంచెం మట్టి కలిపి పెట్టాను. ఇదిగోండి, దొండ మొక్క, బీర మొక్క కొంచెం సపోర్ట్ ఇచ్చాను, ఇంకా అలా వెళ్ళిపోతుంది. ఈ క్రీపర్స్కి సపోర్ట్ లేకపోతే సరిగా వెళ్ళవు. ఇక దొండకాయలు స్టార్ట్ అవుతున్నాయి మెల్లమెల్లగా, చిన్న చిన్న ఫ్లవర్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ చుక్కు కూర ఎక్కువగా వస్తుంది. ఇంకా కొంచెం ఎదిగినాక కోస్తాను. మొక్కలు చిన్నగా ఉన్నాయి, పడిపోతున్నాయి. బాగా స్టిక్ లాగా వచ్చేసి కొంచెం రూట్స్ దగ్గర మట్టి పెట్టేసి కొంచెం సపోర్ట్ ఇచ్చాను. ఎందుకండి, ఇక్కడ కూడా కొంచెం కోస్తున్నాను. పైన చిగుళ్ళు తుంపేస్తున్నాను, మళ్ళీ బాగా వస్తుంది. ఈరోజు తోటకూర చాలా ఎక్కువే వచ్చింది. ఇంక ఇక్కడ కొంచెం ఉంది, ఇది కూడా కోసేస్తున్నాను. ఎందుకండి, బీర మొక్కలు స్టార్ట్ అవుతున్నాయి. చిన్న చిన్న మొక్కలు అన్నీ ఒకేసారి జెర్మినేట్ అవ్వలేదు. కొన్ని స్టార్టింగ్ వచ్చేసినాయి, కొన్ని స్లోగా వస్తున్నాయి. కానీ అన్నీ వస్తున్నాయి, మ్యాక్సిమం పెట్టినవన్నీ. కీరా సీడ్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. కీరా సీడ్స్ అని ఇవి చాలా బాగా గుర్తుండేటట్టుగా, లీవ్స్ కూడా అలాగే పొడవుగా ఉన్నాయి, వెరైటీగా ఉన్నాయి. ఇదే ఫస్ట్ టైం నేను కీరాలు సీడ్స్ పెట్టడం, చాలా బాగా వచ్చినాయి. ఇదిగోండి, ఇక్కడ మిర్చి కూడా వస్తుంది. ఇదిగోండి, బెండ మొక్కలు ఇంకా బాగా సీడ్ రెడీ అవ్వలేదు. ఇక్కడ తోటకూర, ఇక్కడ ఒక తోటకూర మొక్క ఉంది, తీస్తున్నాను. ఈ చిన్న డబ్బాలో కూడా వచ్చింది చూడండి ఆకుకూర. ఇదిగోండి, ఇక్కడ మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ దొండ మొక్క పెట్టాను, చాలా బాగా వచ్చింది. ఒక 1 మంత్ పెట్టి అలా వదిలేసేయాలి. ఇంకా అది రాకపోయినా పీకేసేస్తే అసలు రాదు. 1 మంత్ తర్వాత చాలా బాగా వస్తాయి. ఇప్పుడు వర్షాలు పడేటప్పుడు పెడితేనే చాలా బాగా వస్తుంది. ఈ గ్రో బ్యాగ్లో వచ్చేసింది. దొండ మొక్క చిన్న కొమ్మ పెట్టాను, చాలా ఫాస్ట్గా వెళ్తుంది. వర్షాలు స్టార్ట్ అయినాక అంత బాగా వచ్చింది. ఇంక ఇప్పుడు ఏమైనా పెట్టుకోవచ్చు, క్రీపర్స్ వచ్చేస్తాయి. ఇంక ఇక్కడ ఉంది తోటకూర, కొంచెం కోస్తున్నాను. ఇది తోటకూర కోస్తూ బీర మొక్క ఎక్కడ వచ్చేస్తుందో అని చాలా జాగ్రత్తగా కొయ్యాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవి అవి ఒకటి ఒకటి సపోర్ట్గా ఉన్నాయి, పడిపోకుండా వస్తాయని అలా పెట్టాను. ఎందుకండి, బీర మొక్క చాలా బాగా వెళ్తుంది. మళ్ళీ బీరకాయలు స్టార్ట్ అవుతున్నాయి. పాలినేషన్ చేస్తాను ఈవినింగ్ టైంలో. మళ్ళీ పడుతున్నాయి, బీరకాయలు స్టార్ట్ అయినాయి. ఇక్కడ మళ్ళీ 1 వీక్ బీరకాయలు వచ్చేస్తాయి, కొయ్యటానికి రెడీ అవుతాయి. 1 వీక్లోనే పెద్దదైపోతుంది బీరకాయ. హ్యాంగింగ్ పాట్స్లో ఇది చూడండి ఎంత బాగుందో. ఇక్కడ వంగ మొక్క ఇది మొత్తం కటింగ్ చేశాను వర్షాలు స్టార్ట్ అవ్వగానే. ఇక్కడ లీఫ్ ఒకటి ఎండిపోయింది. వంగ మొక్క కటింగ్ చేసినాక చాలా బాగా వస్తుంది, కాయ నిలబడుతుంది, ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఎందుకండి, తోటకూర ఈరోజు ఎక్కువే వచ్చింది, ఇంకా ఉంది, కోస్తున్నాను. ఇక్కడ ట్రేలో వచ్చింది. ఈ లీవ్స్ ఏంటో డల్గా అయినాయి, అందుకే మొత్తం తీసేస్తున్నాను పైన చిగుళ్ళు.
పండినట్టుగా అవుతున్నాయి. వర్షాలు ఎక్కువైనా కానీ ఇలా అవుతాయి, వాటర్ ఎక్కువైతే. పైన వరకు కట్ చేస్తున్నాను. సీడ్ అయితే అంతా ఒకటేను, వాటర్ ఎక్కువై వర్షాలు ఎక్కువైనప్పుడు ఇలా అయింది. అందుకని పైన వరకు తీస్తున్నాను. 2 లీవ్స్ ఉంచేసి మళ్ళీ చిగురు వస్తుంది. తోటకూర ఇలా కోసుకుంటే ఇంకా పదే పదే సీడ్ వేయాలని అవసరం ఉండదు. లీవ్స్ బాగా వస్తూ ఉంటాయి. ఆకుకూరలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తుంచేసుకుంటూ ఉండొచ్చు ఫ్రెష్గా. ఇదిగోండి, టేబుల్ రోజెస్ పక్కన చిన్న కొమ్మ పెట్టాను, ఎంత బాగా వెళ్ళిపోయిందో. ఇందులో టమాటా మొక్క వస్తుంది బాగా. ఇక్కడ కూడా తోటకూర ఉంది. ఇవి ఇంకొంచెం చిన్నగా ఉన్నాయి, సైడ్కి కొంచెం తీసాను, చల్లగా ఉంది. అన్నిట్లో సీడ్ అలా వేసిస్తే చాలు, ఇంకా అవే వస్తూ ఉంటాయి. వద్దన్నా వస్తుంది తోటకూర. వర్షాలకు ముందే పెట్టాను బెండ మొక్కలు, అందుకే వచ్చినాయి. వర్షాలు ఎక్కువైనా మొక్కలు పడిపోతూ ఉంటాయి. ఇదిగోండి, తోటకూర చాలా ఎక్కువ వచ్చింది ఈరోజు, అందుకే పెద్ద ప్లేట్ తెచ్చేసాను. ఇక్కడ ఉంది ఇంకా కొంచెం, ఈ టబ్లో కూడా వచ్చింది, కోస్తున్నాను. ఇదిగోండి, మళ్ళీ రెడీ చేశాను. ఇది కోసేసరికి అది వస్తుందని. ఇప్పుడే వస్తుంది. ఇది కోస్తున్న కొద్దీ చాలా బాగా వస్తుంది. ఇక్కడ లేతగా ఉందని కోసేస్తున్నాను. చిన్న చిన్న కొమ్మలు, ఒక్క మొక్కకి ఎంత బాగా వస్తున్నాయో. ఎందుకండి, ఇక్కడ కూడా తోటకూర తీస్తున్నాను హాఫ్ వరకు. ఇందులో బెండ ఆన్లైన్లో బుక్ చేసిన కొన్ని సీడ్స్ వేసాను, ఇంక రాలేదు, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. డైరెక్ట్గా వర్షంలో పెట్టలేదు, చిన్న చిన్న మొక్కలు కదా పడిపోతాయని కొంచెం సైడ్కి పెట్టేసి వాటర్ చల్లుతున్నాను. ఎందుకండి, పాలకూర మొక్క ఎండలకు చచ్చిపోయినాయి అన్నాను కదా, ఇప్పుడు మళ్ళీ వస్తుంది సీడ్ పడి. ఇక్కడ మెంతులు వేసాను, స్టార్ట్ అవుతుంది. మెంతికూరకు వస్తాను నెక్స్ట్. ఎందుకండి, చాలా బాగా వచ్చింది తోటకూర ఈరోజు. చిన్న ట్రే చూడండి, ట్రేలో కూడా వేసాను, ఎదుగుతున్నాయి. చిన్న ట్రే అయినా కానీ కొంచెం మట్టున్నా చాలు తోటకూర వస్తుంది. ఇందులో పాలకూర చాలా బాగా వచ్చింది. ఇదంతా ఓన్లీ ఇసుకేను, ఈ టబ్ అంతా పాలకూర బెండ ముక్కలు. ఎందుకండి, ఫ్లవర్స్, లిల్లీ ఫ్లవర్స్ ఎల్లో కలర్ చాలా బాగున్నాయి కదా. కొన్ని వైట్ ఫ్లవర్స్ వచ్చినాయి, ఈరోజు కోసుకుంటున్నాను. చిక్కుడు మొక్క పడింది ఇక్కడ. యాక్చువల్గా ఇప్పుడు జూన్ లాస్ట్కి కానీ ఆగస్టులో కానీ పెట్టాలి. ఈ చెట్లు బాగా వెళ్ళిపోతూ ఎదిగిపోతూ గుబురులాగా అయిపోతూ ఉంటాయి, అందుకే ఎక్కువ పెట్టలేదు. ఇది సీడ్ పడి వచ్చింది ఇక్కడ, దీనిలోకి బాగా వెళ్తుంది. ఎందుకంటే ఇటువైపు ఇంకా కొన్ని ఉన్నాయి, ఫ్లవర్స్ కోస్తున్నాను. వర్షాలు పడినాక కొంచెం పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి, ఎండల్లో సరిగా రాలేదు, చిన్న చిన్నగా వచ్చినాయి. ఈరోజు మందారం ఫ్లవర్ వచ్చింది, చాలా బాగుంది కదా. లైక్ చేయండి.